సలార్, కల్కి చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్ను వేగంగా పూర్తి చేయడానికి మారుతి టీం కృషి చేస్తుంది. అయితే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. జనవరి నాటికి చిత్రీకరణ ముగించే దిశగా సినీ యూనిట్ ప్లాన్ చేసింది. సంక్రాంతి సందర్భంగా టీజర్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కామెడీ, హారర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ 2 విభిన్న కోణాల్లో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. చాలా వరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రాజాసాబ్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ ఈ సినిమాలో ఎక్కువ సీన్స్కు విఎఫ్ఎక్స్ వర్క్స్తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే రాజాసాబ్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ విడుదలైంది. ఈ గ్లిమ్స్లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ని చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదలైంది. ప్రభాస్ సెకండ్ లుక్ మోషన్ పోస్టర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ఎంతో కసితో తీశాడని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో 1000 కోట్ల రూపాయల సినిమా అవుతుందని బలంగా నమ్మారు అభిమానులు. ఎందుకంటే ఈ మధ్య కామెడీ, హారర్, థ్రిల్లర్ చిత్రాలు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాయి. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేయడంతో రాజాసాబ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి జానర్లో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని ఊహించడం కూడా కష్టమే. పైగా ఏప్రిల్ 10వ తారీఖు మంచి డేట్. ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, వాయిదా పడిందని అంటున్నారు. కారణం చాలా వరకు సినిమా బ్యాలెన్స్ ఉండడమే. కాస్త బెటర్ అవుట్పుట్ కోసం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో 2 షెడ్యూల్స్ని పూర్తి చేశారు. త్వరలోనే టీజర్ విడుదల చేస్తున్నారు. ఆ టీజర్లో విడుదల తేదీ మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.